ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము. 6వ తారీఖు 7వ నెల 2024 మీనరాశి వారికి ఎలాగా ఉంటుంది? 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏ గ్రహాలు గ్రహ అనుగ్రహానికి స్వాగతం. అయితే చతుర్థములో రవిగ్రహం ఉన్నాడు. చతుర్థములో రవిగ్రహము ఉండటం వలన గృహములో చీకాకులు, కార్య నష్టము. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో బాగా నష్టం కలగటానికి అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించవలేను. ధనస్థానములో కుజగ్రహం ఉన్నాడు. ధనస్థానంలో కుజగ్రహము ఉండటం వలన ధనము వచ్చినట్టే వస్తుంది కానీ చేతికి రాదు. చేసే వ్యాపార వ్యవసాయంలో కనిపిస్తుంది కానీ మనకి అనుకున్నంత ఎస్టిమేట్ ప్రకారం రావడానికి అవకాశం లేదు. నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తగా ఉండవలేను. నరాలు బలహీనత వస్తాయి. విరోధము, శత్రువులు ఉంటారు. చేసే వ్యాపారంలో నష్టం కలగటానికి అవకాశం ఉంది. స్నేహితుల వల్ల నష్టపోతారు. జాగ్రత్త వహించవలేను. తృతీయములో గురుగ్రహం ఉన్నాడు. అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కొత్త ప్రయత్నము చేసినా దానివల్ల నష్టం జరగటానికి అవకాశం ఉన్నది. అందువలన కొత్త ప్రయత్నం చేసుకోవద్దు. మీరు ఇదివరకు పాత పని ఏం చేస్తున్నారో ఆ పనే చేసుకోండి కానీ కొత్త ప్రయత్నం పెట్టుకోవద్దు. చతుర్థములో శుక్రగ్రహం ఉన్నాడు. చతుర్థ స్థానంలో శుక్రగ్రహము ఉండటం వలన సౌందర్యము, ధనము, ధనలాభము, స్త్రీ వలన లాభం కలగటానికి అవకాశం ఉంది. పుత్రమిత్ర లాభము, పుత్రుల వలన, మిత్రులు, స్నేహితుల వలన లాభం కలగటానికి అవకాశం ఉన్నది. సుఖం కలగటానికి అవకాశం ఉన్నది. అన్ని విధాల యోగ్యమైన కాలమని చెప్పవచ్చు శుక్రగ్రహము. శనిస్థానము, శని గ్రహము వ్యయస్థానంలో ఉన్నాడు. అగౌరవము, భయము, శత్రు పీడ, శత్రువుల వలన బాధలు కలుగుతాయి. పీడల వల్ల బాధించబడుతుంది. మనసు కానీ ఆరోగ్యము కానీ బాధించబడుతున్నది. రాహుగ్రహం జన్మలో ఉన్నాడు. దేహానికి అనారోగ్యం కలిగిస్తాడు. సప్తమ స్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. భార్య పిల్లలు విరోధముగా కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించవలెను. అయితే మీనరాశి వారికి ఏ గ్రహాలు బాగున్నాయి అంటే ఏ గ్రహాలు కూడా బాగులేవు. ఒక శుక్రగ్రహము తప్పక తతిమ్మ 8-7 గ్రహాలు కూడా మీకు అనుకూలంగా లేవు. కానీ కొన్ని గ్రహాలకి నేను పరిహారం చెబుతాను, చేసుకోండి. మంగళవారం రోజు అమ్మవారికి, దుర్గాదేవికి కానీ రాజరాజేశ్వరికి కానీ అమ్మవార్లకు సంబంధించింది మీ గ్రామ దేవత అయినా పర్వాల అమ్మవార్లకి ఎర్రని మాల అంటే రోజా పుష్పాలు కానీ మందార పువ్వులతో మాల తయారు చేసి అమ్మవారికి మాల సమర్పించుకోండి. మీకు ఉన్న కొంత దోషం తొలగిపోవడానికి అవకాశం ఉంది. శని బాగులేడు, పోతే రాహువు బాగులేడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నల్లని బొగ్గులు, మసి బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు పారే నీళ్ళల్లో వదలండి. అయితే పరమట వైపు నైరుతి భాగము తిరిగి వదులుకోండి. తప్పకుండా పరిహారం కొంతవరకైనా మీకు మేలు జరగటానికి అవకాశం ఉన్నది. శనిగ్రహం బాగులేడు, ధనస్థానంలో ఉన్నాడు. వ్యయం ఖర్చు పెడతాడు. మీకు వచ్చిన డబ్బు పావలా బేడ వచ్చినదంతా కూడా ధనం ఖర్చు అయిపోతున్నది. అందుకని నల్లని గొడుగు కానీ నల్లని చెప్పులు కానీ మీకు ఏదైనా కానీ దానం చెయ్యండి. కొంతవరకు మేలు కలగటానికి అవకాశం ఉంది. లేదు, పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ ఉంటుంది, అంటే కొబ్బరి బోండా కాదు, పీచు తీసినటువంటి కొబ్బరికాయ కాకుండా కొబ్బరికాయ పీచు తీయనటువంటి కొబ్బరికాయని నీళ్ళల్లో వదలండి. తూర్పు దిశకి తిరిగి మీ కులదైవాన్ని మనసులో ఆరాధించుకుంటా అది పారే నీళ్లు బాగా ప్రవహించగలగాల. ప్రవహించే నీళ్ళల్లో వదలండి. మీకు కొంత దోష పరిహారం అవుతుంది. ఇది మీనరాశి వారికే ఈ పరిహారం చెప్తున్నాను, చేసుకోండి. చక్కటి పరిష్కారం చిక్కుతుంది. మీకేమైనా సందేహం కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి. నా నెంబర్ వచ్చేసి 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. మీరు సంప్రదించండి. ఇంకా చక్కటి రెమెడీస్ చెప్పగలను.